మూక పంచసతి స్తుతి శతకంలో 70వ శ్లోకము భావము. ఆహారాంసం త్రిదశ సదసామాశ్రయే చాతకానాం ఆకాశో పర్యపిచ కలయన్నాలయం తుంగమేషాం కంపాతీరే విహరతితరాం కామధేనుః కవీనాం మందస్మేరో మదగ నిగమ ప్రక్రియ సంప్రదాయ. చాతక పక్షులకి ఆశ్రయమైనది మేఘం, దేవసభలకి ఆహారమైనది చంద్రుడు, ఆకాశం పైభాగంలో దేవతలకి ఎత్తైన ఇంటిని కట్టించినది, కవుల కోరికలు తీర్చే కామధేనువు, చిరునవ్వులు చింతించేది, మన్మథ వేద ప్రక్రియ సంప్రదాయం అనగా కాది విద్య జప ఉపాసనతో కూడిన శ్రీచక్ర ఆరాధనా ప్రక్రియగా ఉన్న కామాక్షీదేవి కంపానదీ తీరంలో హాయిగా సంచరిస్తుంది. ఇక్కడ అమ్మవారి కొప్పుని మేఘంగా, తలపై ధరించిన చంద్రకళని దేవసభల ఆహార భాగంగా, ఆమె నడుముని ఆకాశంగా, దేవి మాతృస్థానాలను దేవతల ఇల్లుగా, మేరుపర్వతంగా కవి వర్ణించాడు.